బదిలే అంజలిదేవి గారు వారు కొడుకు పుట్టిండు కొడుకు పేరు పెట్టుకొని ఆడిబిడ్డ లేని పండుగ చేసుకుంటుకొని ఆడిబిడ్డతో వదులుతుందా అమరావతి నగరంలో సంగతి ఇక్కడ ఉన్నదా ఇక ఆడిబిడ్డ సంగతి శ్రీమంత నగరంలో శ్రీమంతరాజు 5 సంవత్సరాలు కూడినాడు కాపురం చేస్తే దేవుడు సంతానం బాబా 3 ఏళ్ళ 21 రాబడి వెళ్తున్న నడిచి నడుగు తిరిగి లోకం అంతా దేవతలకు పెట్టిన ఇల్లు ఎచ్చిపోవడం సుఖాల పెట్టి ఇల్లు సూరమోరు అన్నారు ఏ పెద్దలు చేసిన బాబు మన పొట్టబడి పీడిస్తుంది బాబా సురగల్ల దేవతల పూజలకు పోవాలి 7 వైవళ్ళు 7 గాడి వాళ్ళు 3 ఏళ్ళు రాబడి వెళ్తున్న నడుగు తిరిగి త్రిలోకం అంతా సురగల్ల దేవతల పూజలు చేస్తాడు ఎక్కడి మెట్టు లేదు మురుగని గుండం లేదు కట్టని ముడుపు లేదు తిరిగి జాతి లేదు ముఖ్య చేతులు మోరడలు పుట్టాయి మోసిన మాడలు వెంటకి రోజు అరే 12 నెలలు తిరిగిన దేవుడు కల్లో కనబడి కుమారాన్ని ఎదురు సంతానం ఉన్నది లేదని చెప్పలేదు అప్పుడు అడవిలో అంటే అడవిలో ఒక శివాలయం ఉన్నది పాటుపడ్డ శివాలయం బాబా పోరాని తొమ్మల దేవుడు ఉన్నాడు తొక్కుకుండా పోరా దానిలో దేవుడు ఉన్నాడు దాటేరా ఏయంగా ముఖంగా ఏ దేవుడు సంతాన పవిత్ర పెట్టంగా గిరకపోతే అని అడవిలో ఉన్న పాటుపడ్డ శివాలయాన్ని మాత్రం దేవి అటువంటి కుమారాన్ని కొంగు తట్ట చేసుకున్నది మరి రాజు శ్రీమంతురాజు చేతులు శరగబార చేసుకొని గుళ్ళెలంతా ఎత్తుకోసినప్పుడు మొత్తం అంతా రాతిలింగం తేలింది రాతిలింగం కాడ 10 ఏళ్ల పప్పది బట్టి అలికి పెట్టి ఉద్రాక్ష భద్రాక్ష నిమ్మకాయలు సూరు పెట్టి ఓ అని ఓరగంట అటువంటి 7 పొద్దులు 7 బాపులు కట్టి ఒంటికి సుఖలేదు కడుపు కట్టం లేదు ఊడి నేసిన శ్రీమంతరాజు తౌసుమణ దొరికిండు కొట్టుదారా నువ్వు కొట్టుదారి నన్ను కొట్టుకొని చేస్తారు నీ అందరూ అసలు కరగని సంతానం రావే మన ఇంటికి మనం మోదాం రావే కొట్టు కుమారా అని అయ్యయ్యో రామచంద్ర వాళ్ళు తిరిగి తిరులోకి నడుచురు నాగలకు తిరుగుదామంటే తీర్థాలు లేకుండా ఒడిచిపోయినాయి కరుచూరున్న చేతులు అర్థం లేకుండా అయింది వాళ్ళకు కలలోనే ఒక దేవుడు ఉన్నదా లేదా అన్నమాట చెప్పిన దేవుడు లేడాయ వాళ్ళకు మొక్కిన చేతులు రాదుకు రారాని కోపం వచ్చి బాబా నువ్వు కొట్టుదానివి నన్ను కొట్టు అని చేస్తాను ఇక నీకు పిల్లలు గారు మన దగ్గర వెళ్ళిపోదామన్నాడు మన రాజాని ప్రజలకు నామకు ఈ కొట్టు తెరువు పాడడా నీ తెరువు పొలాలు ఉండద్దు అని అంటారు కాకపోతే లేని చెట్టు చెర్లో ఉండద్దు అని అంటారు
కోరి కొడుకుల కనుకో కమల పిల్లలు ఒక్కసారి పెళ్లి చేస్తారని ఇంటి ముందుని పెళ్లి ఇంటిని అన్న పెళ్లి చేసి పెళ్ళిళ్ళని అయ్యేవా చచ్చిపోతే నీ అన్న కరగంటి పురుడుగా నీళ్లు తీసి నీవు నా చేతిలో పెట్టిండు నా ఇంటికి తీసి కట్టుకొని పెళ్లిళ్ళ అయ్యేవారు ఓడగొట్టుకున్నదని నేను ఒక్కనాడు నిన్ను వచ్చి బాడ తిట్టాలేదు చెప్పలే నూటికి కోటికి నేను పుల్లకాడ కోపం వచ్చి వస్తే కొట్టుదానన్నందుకు నాదేలంగా పేరు వడివత్తు కొంగ పేరు వడివత్తు కొడు నిన్న పోయరాదు వందనైనా ఓత కొడు నిన్న పోయరాదు కనిపెడుతున్నాడు భూమికి మనం నిన్న కొనే శరముండరాదు అదిగో పళ్ళ చెట్టు కిందికి పదురత్తరు ముళ్ళ చెట్టు కిందికి ఎవరు రారు నా గర్భాల పిల్లలు లేకపోతే నేను ముళ్ళ చెట్టు నా ప్రాణము తీసిన ఇంటికి పోయి మారు ముట్టు పెట్టి మారులక వాడి మారు అదిగో వారి తోటి కలగలుకము చేసి పిల్లల కనువరిని నోటికి ఎట్లా వచ్చానమ్మ చేసుకున్న భర్తాను కటికవాణ్ణి నేను యాదే బామా తాళి కట్టిన చేత ఎట్లా నరక పట్టిన పట్టిడకపోతే ఉంటేనేమో తనని మీద ఇద్దరం పోతేనేమో ఇద్దరం వైపు ఉంటాము నా చేతులున్న చెంపియ తోడి నీ దానం తీసి నువ్వు వచ్చిన కాడ కత్తి కత్తినాడు కోరి తోటి నేను దత్తా బాబా ఈ ప్రాణం తీసిన ఒక్కరిని ఇంటికి పోతే పోగా ఇద్దరు వేయండు తొలిసారి ఉమారాని ఏదంటే ప్రజలకు నేను ఏ మాట చెప్పుదా ఆ సమాధానం చెప్పే దానికైతే నీ తోడి నేను చచ్చిపోతా బాబా ఎట్టుముడైతే కురిసి భార్య ఎన్నడు భార్య అని అంటారు ఎట్టుముడైతే భార్య కాదు అని అన్నారు నా పానం పాడు ఆడేది అనుకోడు అన్ని మరిషెట్ట సుంటోడవు నువ్వు నీ నీట నీ చేతి కింద ఎందరో బతుకుతాను నాదా నా ప్రాణం తీయద్దు నీ ప్రాణం తీసుకోవాలి ఊళ్ళో ఉన్న ప్రజలోకులే మన పిల్లలు అనుకోని వాళ్ళని చదువుకుంటూ పోదాం అవ్వకు అయ్యకు అక్కర్రా అని పిల్లలు ఎవరన్నా ఉండరా అవ్వకయ్యకు అక్కర్రా అని పిల్లలు అంటే ఓ తల్లి కొడుకోనండి ఓ తల్లి 5 కొడుకోనండి ఓ తల్లి 3 కొడుకులు తండ్రికి కొరువు పెట్టేది పెద్ద కొడుకు అని అంటారు తల్లికి కొరువు పెట్టేది చిన్న కొడుకు నరికి కొడుకులు అవ్వకక్కర్రా అయ్యకక్కర్రా అయ్యో పాపం పుణ్యాత్ములు కాలం చేసిన మనకెవరన్నా ముందు నడిచి మనలాడేస్తారు కానీ మనం ఇక్కడ అడవిలాగా సాగుతావద్దరుకున్నదా నాడు భార్య పెడతారు కొడుకులన్నమాట నా నోటి రేవతి బిడ్డలన్నమాట నీ నోటి రావత్ అనుకున్నారు భార్య భర్తలు ఖాళీ మల్ల మీద కొలువు శ్రీమంతరాజు భార్య ఉమారానికి తీర ధైర్యం చెప్పుకొని బాబా ప్రపంచంలో ఉన్న మళ్ళాంటి గుడ్డు వాళ్ళు ఎంతమంది లేవు అని భార్య ఉమారాన్ని ఎదుగు పోంగా నిన్ను నాగవాళ్ళు రాంగ కాలి నాగవాళ్ళు ఎదుగ వలుపుకొని బాబాయిగా వెళ్ళిపోదామని భార్య భర్తలు వాళ్ళ నగరం శ్రీమంత నగరమైన
లెక్కలు శుద్ధి పెట్టుకొని భార్య భర్తలు అయ్యో కొడుకు కూడా వచ్చిన్నాడు ఎవరు చూసిర్రు అప్పుడు ఆ సాధిన తల్లిదండ్రులు లేరా శ్రీమంతరాజులు వాళ్ళు చూసిర్రు కొడుక మురగల్ల దేవత పూజలు పోతుంది పేన కాడ ఏ దేవుడు అన్న నీకు వరం ఇచ్చినా ఇవ్వకపోయినా కొడుక అమ్మా ఎక్కడి మెట్టు లేదు మునుగరు గుండము లేదు కట్టుని ముడుపు లేదు తిరిగే జాతర లేదు ఏ దేవుడు మాకు కళ్ళ నీడల్లా కనిపించి సంతాన బలం ఉన్నది లేదు కరోనా మాట పొడ తెలుపలేదమ్మా చిన్నవయ్య పిల్లలు సింపగాటువై పుట్టడు బాధతోటి ఏ నిలవల వినూపి నీళ్ళు వచ్చిన అమ్మాయే దేవుడు సపనవందు మాట చెప్పలేదన్నప్పుడు ఆ దుఃఖంలో ఉన్న వాళ్ళకు ఒక ధైర్యం చెప్పాలనుకుంది పోతారా శైలాలు శైలాలు నిన్ను పెట్టిపోతారు మళ్ళీ మరి అంత బాధలో ఉన్న వాళ్ళకు ఆ సాధన తల్లి ఏమన్నది మీరు ఎప్పుడు వస్తారా మీరు చూస్తారా ఎందుకు బాధపడతానమ్మా మీ అన్నకు ఒక కొడుకు ఆట పురుడు 3 రోజులు ఉన్నదనంగా మతలావు చేసిండు 6వ రోజుల కింద పురుడై 5 రోజులు అయి ఉంటుంది మీ అమ్మగారింటికి ఆడ మీ వదినే ఆడబిడ్డలు ఏంది పురుడు చేసుకోవాలని సాధికు బాధపడ్డదట మీరు ఎప్పుడు వస్తారా నేను ఎప్పుడు చూస్తాను అమ్మాయి చెప్పినప్పుడే వచ్చే దుఃఖం అమ్మగారింటికి ఆడ ఆ మేనల్లుడు కలిగిందన్న ఆనందం చూసింది ఆడు నా వదినే పురుడు చేసుకోకుండా నేను లేకపోతే మమ్మ కంటే ఎక్కువ నాడి బిడ్డ లేదని మా వదిని ఎంత బాధపడ్డదో నా కొరకు నా మేనల్లుని పేరేం పేరు పెట్టుకున్నారో ఆనాడు నేను లేకపోతేనేమో ఎట్లా